హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక బిగినర్కి కూడా అర్థమయ్యేలాగా క్యూబర్నెటిస్ అంటే ఏంటో నేర్చుకుందాం. ముందుగా వాట్ ఈస్ క్యూబర్నెటిస్? క్యూబర్నెటిస్ అంటే ఏం లేదండి, ఇది మామూలుగా అప్లికేషన్ని ఎన్ని కంటైనర్స్లో రన్ చేయాలి, ఎక్కడ రన్ చేయాలి, ఏంటనేది వాటిలో అప్డేట్స్ ఎలా ఇవ్వాలి అప్లికేషన్లో. ఫర్ సపోజ్ మీ దగ్గర కంటైనర్స్ ఉన్నాయి, ఇలా రన్ అవుతున్నాయి. మీరు ఓన్లీ ఈ కంటైనర్ 1, 2లోనే అప్డేట్స్ చేయాలి, కంటైనర్ 3లో అక్కర్లేదు. కంటైనర్ 1 మాత్రం రన్ చేయడం ఆపాలనుకుంటున్నారు అనుకోండి, 2, 3 అయినా అలాగే రన్ అవ్వాలి. సో వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలనేది క్యూబర్నెటిస్. టు మేనేజ్ ది కంటైనర్స్, దట్ ఈస్ క్యూబర్నెటిస్. ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ లాగా అన్నట్టు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీకు ఆల్రెడీ డాకర్ అంటే ఏంటో తెలిసింది కదా. సో డాకర్ అనేది సాఫ్ట్వేర్ని ప్యాక్ చేయడం కదా. అలాంటప్పుడు క్యూబర్నెటిస్ అనేది ఆ ప్యాక్ అయిన కంటెంట్ని ఎక్కడ రన్ చేయాలి, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలి ఆ కంటైనర్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ అప్లికేషన్లో సమ్ వెబ్ సర్వర్ నడుస్తుంది. అప్లికేషన్ అనేది వెబ్ సర్వర్. సో ఒక కంటైనర్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు దానికి యూజర్స్ యాక్సెస్ చేస్తారు కదా ఆ వెబ్ సర్వర్ని. సో ఆ ట్రాఫిక్ యాక్సెస్ని ట్రాఫిక్ అంటాం అన్నట్టు, యూజర్స్ యాక్సెస్ చేయడానికి. సో దాన్ని లోడ్ బ్యాలెన్సింగ్ ఏంటంటే, దాన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి, మరీ ఎక్కువ ట్రాఫిక్ అవ్వకుండా ఇంకో కంటైనర్లోకి డైవర్ట్ చేయడమా, లేకపోతే కంటైనర్లో తక్కువ అవుతున్నప్పుడు ట్రాఫిక్ క్లబ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటుంది అన్నట్టు. సో ఇవి సింపుల్గా చెప్పాలంటే కంటైనర్స్ని మేనేజ్ చేస్తాయి అన్నట్టు. వాటిని ఎఫిషియెంట్గా స్మూత్గా ఎలా రన్ చేయాలి, ఎఫిషియెంట్గా స్మూత్గా రన్ చేయడం. సో ఇప్పుడు మనము ఈ క్యూబర్నెటిస్ అంటే ఏంటో చూద్దాం, అసలు ఎందుకు కావాలి, వాటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. దీన్ని నార్మల్గా క్యూబర్నెటిస్ని మనం K8 కూడా అంటారు అన్నట్టు. ఫర్ సపోజ్ మనకు ఒక అప్లికేషన్ ఉంది. ఫర్ సపోజ్ మనకి ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి కొన్ని కంటైనర్స్ కావాలి. ఫర్ బ్యాక్ ఎండ్కి, ఫ్రంట్ ఎండ్కి వేరియస్ కంటైనర్స్ కావాల్సి వస్తుంది అన్నట్టు. నేను వాటిని మాన్యువల్గా రన్ చేయడం కష్టం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ బ్యాక్ ఎండ్కి 10 కంటైనర్స్ అవసరం ఉంది. సో మీరు ఆ 10 కంటైనర్స్ని రన్ చేసుకుంటూ ఉండలేరు కదా కమాండ్స్ ఇచ్చి. సో వాటిని అలా రన్ చేయడం, మాన్యువల్గా రన్ చేయడం అనేది కష్టం అవుతుంది. వెరీ టైం టేకింగ్ అన్నట్టు. అండ్ స్ట్రెస్ఫుల్. సో అందుకే ఆటోమేషన్ చేస్తారు అంటే అదంతకు అవే కంటైనర్స్ రన్ అయ్యే విధంగా. ఒకవేళ ఆ కంటైనర్స్లో ఏదైనా ఫెయిల్యూర్ అయితే కనుక మళ్ళీ రీరన్ చేయడం, అదంతకు అదే దాని హెల్త్ స్టేటస్ చూడడం కానీ ఇవన్నీ చేస్తే బాగుంటుంది. అంటే ఇవన్నీ చేస్తే కనుక వర్క్ అనేది తగ్గుతుంది అన్నట్టు. సో ఎందుకంటే కొన్ని వెబ్ సర్వర్స్ ఉంటాయి, లైక్ అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇవన్నీ లైక్ ఫర్ సపోజ్ ఏదైనా కంటైనర్స్లో ఫెయిల్ అయినా కానీ అక్కడ అప్లికేషన్స్ అనేది హ్యాంగ్ అయిపోయాయి అనుకోండి, అంటే వెబ్ సర్వర్ అనేది డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళ బిజినెస్ పరంగా కానీ మార్కెట్ పరంగా కానీ చాలా నష్టపోతారు. కొన్ని వేల కోట్లు నష్టపోతారు అన్నట్టు. సో వాళ్ళకి మైన్యూట్ డిలే కూడా ఉండకూడదు. అంటే కంటైనర్స్ ఒకవేళ ఫెయిల్ అయిపోయినా, అప్లికేషన్ రన్ అవ్వకపోయినా సరే
మళ్ళీ రీరన్ అయ్యేలా ఉండాలన్నట్టు. రీరన్ ఆటోమేటికల్లీ. సో, వాటిని ఎప్పటికప్పుడు హెల్త్ స్టేటస్ అనేది చూడాలన్నట్టు. దాన్ని బట్టే మనము చెప్తాం గదా! కంటైనర్ రన్ అవుతుందా లేదా ఏంటనేది. సో, ఇలాంటి వాటిలో క్యూబర్నెటిస్ అనేది చాలా అవసరం వస్తదన్నట్టు. ఇందులో కీ ఫీచర్స్ చూద్దాం ఇప్పుడు. కీ ఫీచర్స్ ఏంటంటే ఆటోమేటిక్ స్కేలింగ్ అన్నట్టు. ఫస్ట్ ఇదేంటంటే ఆటోమేటిక్ స్కేలింగ్. ఒకవేళ కంటైనర్‌లో రన్ చేస్తుంది వెబ్ సర్వర్ అప్లికేషన్ అనుకోండి సపోజ్. సో, దీనికి యూజర్ ట్రాఫిక్ ఉంటదండి నార్మల్‌గా. సో, దీనికి యూజర్ ట్రాఫిక్ ఒకవేళ ఎక్కువ అవుతే గనక అప్పుడు ఆ కంటైనర్స్ అనేవి కంటైనర్స్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు అన్నట్టు. ఆ ట్రాఫిక్ డైవర్షన్ కోసం. అలాగే ట్రాఫిక్ తగ్గితే గనక గనక కంటైనర్స్‌ని తగ్గించొచ్చు. క్లబ్ చేయొచ్చు అన్నట్టు అప్లికేషన్స్‌ని. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ హీలింగ్. సెల్ఫ్ హీలింగ్ ఏంటంటే ఈ కంటైనర్ ఒకవేళ క్రాష్ అయిపోతే గనక ఆటోమేటిక్ రీస్టార్ట్ అవ్వాలన్నట్టు. సో, దాని యొక్క హెల్త్ స్టేటస్ అనేది చెక్ చేస్తుండాలన్నట్టు ఎప్పటికప్పుడు. కంటిన్యూయస్‌గా హెల్త్ స్టేటస్ చెక్ చేయడం వల్ల సెల్ఫ్ హీలింగ్ అనేది అవుతదన్నట్టు. సో, నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్. సో, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా అవుతదంటే ఈ ట్రాఫిక్ అనేది ఒకే కంటైనర్‌కి ఎక్కువ ఉండి, ఒక కంటైనర్‌కి తక్కువ ఉండి ఇలా గాకుండా అన్ని కంటైనర్స్‌కి ఈక్వల్‌గా ఉండేటట్టు ట్రాఫిక్‌ని. ఒక కంటైనర్‌కి తక్కువ గాని, ఒక కంటైనర్‌కి ఈక్వల్‌గా ట్రాఫిక్ ఉండేలా చేస్తదన్నట్టు. సో, ట్రాఫిక్ అనేది అన్ని కంటైనర్స్‌లో ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రోలింగ్ అప్డేట్స్. మన అప్లికేషన్‌ని రన్ టైమ్‌లోనే అప్డేట్ చేయొచ్చన్నట్టు. రన్ టైమ్. ఈ కుబర్నెటిస్ అనేది స్లోగా ఓల్డ్ కంటైనర్స్‌ని రీప్లేస్ చేస్తదన్నట్టు. న్యూ కంటైనర్స్ తోటి. సో, అలా అప్డేషన్స్ అనేది మనకు రన్ టైమ్‌లోనే వస్తాయన్నట్టు. సో, అప్లికేషన్‌కి రన్ టైమ్‌లోనే అప్డేట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతదన్నట్టు. అండ్ ఈ కుబర్నెటిస్ అనేది ఏంటి జస్ట్ కంటైనర్స్ రన్ చేయడం కాబట్టి ఇవి ఎక్కడైనా రన్ చేయొచ్చన్నట్టు. సో, ఎన్విరాన్మెంటల్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పోడ్. పోడ్ అంటే ఏం లేదండి. ఇదొక డిప్లాయబుల్ యూనిట్ అన్నట్టు. ఇందులో ఒక కంటైనర్ అయినా ఉండొచ్చు. మోర్ దాన్ 1 కంటైనర్ అయినా ఉండొచ్చు. ఇంకోటేంటంటే డిప్లాయ్‌మెంట్. ఇప్పుడు ఈ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? ఈ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటంటే ఇన్ని పోడ్స్ అనేవి కావాలి అని చెప్తది.
ఇంకొకటి సర్వీస్. ఈ సర్వీస్ ఏంటంటే ఇదొక స్టేబుల్ నెట్వర్క్‌ని ఇస్తదన్నట్టు పాడ్స్‌కి. అంటే పాడ్స్‌లోనే మనకి కంటైనర్స్ అనేవుంటాయి. సో, ఈ కంటైనర్స్ రన్ అవ్వడానికి ఒక స్టేబుల్ నెట్వర్క్‌ని ఇస్తదన్నట్టు. అంటే ఒకవేళ పాడ్స్ అనేది డౌన్ అయ్యి మళ్ళీ వచ్చాయనుకోండి కొత్త వేరే ఐపీ అడ్రెస్ తోటి, దానికిచ్చే సర్వీసెస్ గాని సేమ్‌గుండాలి. సర్వీసెస్ అంటే ఫర్ సపోజ్ యూజర్ గాని, క్లయింట్ గాని పాడ్‌ని యాక్సెస్ చేయడానికి ఈ కుబర్నెటిస్ సర్వీసెస్ ఇస్తదన్నట్టు. ఈ K8 అనేది సర్వీసెస్ ఇస్తదన్నట్టు. సర్వీసెస్ టు పాడ్స్ విల్ రిమైన్ సేమ్. సో, అంటే ఈ సర్వీసెస్ వల్ల యూజర్ అనేది యాక్సెస్ చేయొచ్చన్నట్టు పాడ్స్‌ని. సో, ఇప్పుడేంటంటే క్లస్టర్. క్లస్టర్ అంటే ఏంటంటే ఇదేం లేదు. క్లస్టర్ అంటే ఏంటి నార్మల్‌గా గ్రూప్ లాంటిది గదా! ఇక్కడ గూడా ఇది గ్రూప్ లాంటిదన్నట్టు. ఒక కంట్రోల్ ప్లేన్ అంటే ఈ K8 వీటిని ఎలా మేనేజ్ చేస్తుంది అని కంట్రోల్ ప్లేన్ అంటాం. యాక్చువల్‌గా రన్ అవ్వడానికి నార్మల్‌గా డేటా ప్లేన్ అని అంటాం. సో, ఆ కంట్రోల్ ప్లేన్ ప్లస్ ఈ వర్కింగ్ నోడ్స్ అంటే ఈ పాడ్స్ గాని వీటిని కలిసి క్లస్టర్ అని అంటాం. సో, ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో క్యూబర్నెటిస్ వాడేటప్పుడు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటే గనక నేను ఆన్ ది గోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడితో మనం క్యూబర్నెటిస్ అంటే ఏంటో చూసాం గదా! నెక్స్ట్ వీడియోలో ఈ కంటైనర్స్‌ని మనం మోర్ దాన్ 1 కంటైనర్స్‌ని పెట్టుకొని క్యూబర్నెటిస్ ద్వారా ఎలా రన్ జేయాలి? అట్లనే అప్డేషన్స్ ఎలా చేయొచ్చు? ఇంకా ఎలా ఆఫ్ చేయాలి? ఫర్ సపోజ్ ఓన్లీ ఒక కంటైనర్ స్టాప్ జేయాలి. మిగతావి రన్ అవ్వాలి. ఏంటనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. So this is Vamshi Krishna signing off. See you in the next one. Until then, bye bye.